చూస్తారు, కొంచెం వెసులుబాటు కూడా చూసుకోవాలి కదా కొన్ని చోట్ల. అది వాడు అన్ని డీలర్ షాప్లో పెట్టాలనేది వాడు ఉద్దేశం. అది ఎక్స్పెరిమెంట్ చేశారు కాబట్టి స్లోగా పెడతారని నమ్మకంతో ఎంతమంది బియ్యం అమ్మేసుకున్నారు మీకు ఆఫ్ రికార్డ్ ప్రెస్ లేదు బియ్యం పోలీసు మీకున్న అపనమ్మకంతో మీరు నష్టపోతున్నారు. నష్టపోయి కొందరు దళారుని మీరు నష్టపోయేది కాకుండా కొందరు దళారుల్ని దుడ్డిదారిన డబ్బులు సంపాదించేవాడికి మీరు ఉపయోగపడుతున్నారు. అలాంటిది మానేసి ఈ బియ్యాన్ని వాడాలని, ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా మీరు బయట కంటే ఇక్కడే కొనుక్కొని వాటిని వాడుకుని దాంట్లో గవర్నమెంట్ ఇచ్చే కన్సెషన్ గవర్నమెంట్ మనకి ఇస్తూ ఉందంటే అది గవర్నమెంట్ ఏ నాయకులు జేబుల నుంచి తీసివ్వట్లా, ప్రజల డబ్బులే వాళ్ళు మరలా తీసుకుని మనకి ఇస్తూ ఉన్నారు. వాటిని మనం సద్వినియోగపరచుకొని మనస్ఫూర్తిగా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతాం. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దీనికి కన్సర్న్ మినిస్టర్ అయిన నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి మీ మార్ట్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రతి డీలర్ షాప్ దగ్గర కూడా కేవలం బియ్యమే కాకుండా అన్ని నిత్యావసర వస్తువులన్నీ కూడా పెట్టాలనే ఉద్దేశంతో నేను చూశాను. అన్ని వస్తువులు ఉన్నాయి మన ఇంట్లో, దేనికి ఇంకో పుట్టుకు వెళ్ళవస్తున్నా అన్నీ కూడా కన్సెషన్ రేటులతో అవన్నీ ఒరిజినల్ ప్యాకింగ్. వీళ్ళేం తెచ్చి పిండ్లు తోకాలి ఇట్లా గోధుమ పిండి అది ఒరిజినల్ ప్యాకింగ్, అలాగే బెల్లం అన్నీ కూడా సీల్డ్ ప్యాకింగ్. అక్కడ ఏమీ మోసం జరిగే అవకాశం లేదు. వాటన్నిటిని కూడా ఒక్కొక్క దాని మీద 5 రూపాయలు 6 రూపాయలు రిబేట్తో పేదవారికి వాళ్ళు రోజువారీ వాడకంలో కొంత సేవ్ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వం హోల్సేల్గా డీలర్స్ ద్వారా ఈ యొక్క మీ మార్ట్ అనే ఇవాళ డి మార్ట్, ఐ మార్ట్, బి మార్ట్, సి మార్ట్ అని చెప్పి అనేకమైన మార్ట్లు వచ్చేసి ఉన్నాయి. వాటికి దీటుగా ఇక్కడ పేదవారికి అందుబాటులో మీ మార్ట్ పెట్టడం జరిగింది. ప్రయత్నం చేయండి. ఇది పేదవారి యొక్క అభివృద్ధి కోసం, పేదవారు పేదరికం నుంచి బయటకు రావడానికి ప్రభుత్వాన్ని ఎన్నో ఆలోచన చేసి ఇవాళ ఇస్తూ ఉన్నారు. మరి బియ్యం కూడా ఇంత క్వాలిటీ బియ్యం ఎప్పుడు కూడా దొరకదు. క్వాలిటీ కాదు, మెడికేటెడ్ బియ్యం. దాంట్లో ఎసెన్షియల్ వైటమిన్స్ కల్పిస్తున్న ఏకైక బియ్యం ఏ రేషన్ షాప్లో కూడా, ప్రైవేటు రేషన్ షాపులో, రైస్ మిల్లర్స్ దగ్గర అలాంటి బియ్యం దొరకదు, ఒక్క ప్రభుత్వం దగ్గర తప్ప. ప్రభుత్వ బియ్యం అనగా, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ అనగా, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్ అనగా మనకు చులకన అభిప్రాయం. కానీ దాన్ని కూడా మనం మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ కంటే మిన్నగా మార్కులు పొంది ప్రైజులు పొందారు. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నతమైన డాక్టర్లతో, పెద్ద పెద్ద బిల్డింగులతో, ఏసీ సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు ప్రైవేట్ హాస్పిటల్ కంటే మిన్నమైన సౌకర్యాలు ఏర్పాటు చేసిన మరి ఇంకా అనేక మంది పేషెంట్లు వెళ్తూ ఉన్నారు. ఇంకా కూడా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్. అదేవిధంగా ఈ డీలర్ షాప్లో దొరికే బియ్యం కానీ, డీలర్ షాప్ దొరికే సరుకు కానీ అన్నీ కూడా క్వాలిటీ కంపెనీలే. ఇది వీళ్ళు డీలర్ షాప్ వాళ్ళు ఏం తయారు చేయట్లేదు, లేదా ప్రభుత్వం ఏదో తీసుకొచ్చి అమ్మట్లేదు ఉన్నారు. ఇది మంచి కాన్సెప్ట్. దీన్ని సద్వినియోగపరచుకోమని ప్రతి రేషన్ కార్డు హోల్డర్ని నేను రిక్వెస్ట్ చేస్తాను. మీరు సద్వినియోగపరచుకుని మీ కుటుంబానికి అయ్యే ఖర్చులో తగ్గింపు చేసుకోండి. కొంతవరకు మీకు పిల్లలకి ఆ డబ్బులు తగ్గిన డబ్బులు మనం పిల్లలకి అవసరాలకి వేరే విధంగా వాడచ్చు అనేది వాళ్ళలో కొంచెం ఇంకా కూడా తెలియని ఏమైనా ఉంటే నేను చెప్పి ఆ బియ్యాన్ని కూడా అందరూ కూడా రేషన్ బియ్యం ఒక్క గింజ కూడా బయటకు అమ్మొద్దు. రేషన్ బియ్యం మీరు తినండి. అది బయట దాన్ని ఏమంటాడు, ఫోర్టిఫైడ్ రైస్. అది దాంట్లో విటమిన్స్, ఎసెన్షియల్ విటమిన్స్ కలపబడ్డాయి. అది ఏ ప్రైవేట్ కొట్టులోనూ మీకు దొరకవు. ఇవాళ మనం ఈ రేషన్ బియ్యం తినకుండా డబ్బులు తీసేసుకుని మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి దాన్నే కొంచెం పాలిష్ చేసి అదే మీరు కొని మరలా మీరు వెళ్ళే కొట్టులో కొని 60 రూపాయల బియ్యంలో అది కల్తీ అవుతుంది వస్తూ ఉంటాం. ఇది ఇక్కడ జరుగుతుంది. అంటే ఎంత మాయ జరుగుతుందో మనం అర్థం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా రేషన్ బియ్యం తినండి. ఫస్ట్ మీరు తిని మీకేమైనా ఇబ్బంది అయితే చెప్పండి. ఆ ఇబ్బంది కారణాలు ఏంటో కూడా మేము కూడా చూస్తాం. అందువల్ల అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ, పేదవారు అందరూ కూడా కోరుకునేది ఈ యొక్క రేషన్ షాపులో దొరికే వస్తువుల్ని
సక్రమంగా కొనుక్కొని అయ్యే ఇంట్లో వాడుకొని మీ కుటుంబం అయ్యే ఖర్చుల్లో ఆదా చేసుకొని ఆ ఆదాయం డబ్బులు మళ్ళీ పిల్లలకి బట్టలు లేకపోతే వాళ్ళకి ఏమైనా చాక్లెట్లు లేదా ఎట్లాంటి ఏదైనా వాళ్ళకి ఉపయోగపడేది అని వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అట్లా అని చెప్పానని ప్రతి